నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన పూజారి అయిన రంగరాజన్ గారి మీద ఫిబ్రవరి 7వ తేదీన జరిగిన దాడి పెను సంచలనం సృష్టిస్తుంది. రామరాజ్యం స్థాపించడానికి చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి రంగరాజన్ గారు సహకరించట్లేదు అని చెప్పి రామరాజ్యం సంస్థ వ్యవస్థాపకుడు వీరరాఘవరెడ్డి అనే వ్యక్తి 20 మంది రామరాజ్యం సభ్యులతో కలిసి వెళ్లి దాడి చేశారు. ఆయన్ని కొట్టారు, కాళ్ళతో తన్నారు, అడ్డొచ్చిన రంగరాజన్ గారి కొడుకు మీద కూడా దాడి చేశారు అని చెప్పి విస్తృతంగా కథనాలు వస్తున్నాయి. దాడి తర్వాత రంగరాజన్ చేతులు కట్టుకుని సైలెంట్ గా కూర్చొని ఉంటే ఆయనతో చాలా గట్టిగా మాట్లాడుతూ వాదిస్తున్న వీడియోల్ని రామరాజ్యం సంస్థే స్వయంగా రిలీజ్ చేసింది. ఫిబ్రవరి 7వ తేదీన దాడి జరిగితే ఫిబ్రవరి 9వ తేదీన 2 రోజుల ఆలస్యంగా చిలుకూరు ఆలయం మేనేజింగ్ కమిటీ చైర్మన్ సౌందర్ రాజ్ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. దీంతో ఫిబ్రవరి 9వ తేదీన ఈ దాడికి ప్రధాన సూత్రధారైన వీర రాఘవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనను విశ్వ హిందూ పరిషత్ కూడా తీవ్రంగా ఖండించింది. రంగరాజన్ గారిపై జరిగినటువంటి హత్యాయత్నాన్ని విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఆర్ఎస్ఎస్ అయితే ధర్మ పరిరక్షణ ముసుగులో వ్యక్తిగత ప్రయోజనం కోసమే స్వార్థపూరిత చర్యలకు కొంతమంది పాల్పడుతున్నారు అని చెప్పి అలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని చట్ట ప్రకారం విచారించి చర్యలు తీసుకోవాలి అని చెప్పి ప్రకటనలో కోరింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని చెప్పి పరామర్శించారు. ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్ గా మా ఎమ్మెల్యే గారికి చెప్పంపినా చేసిన జాగ్రత్తగా ఉండండి. ఏదైనా విషయం ఉంటే ప్రభుత్వం మీకు పూర్తిగా సహకారంగా ఉంటారు. కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ లీడర్ బండి సంజయ్ కూడా ఈ దాడిని ఖండించారు. దాడికి కారణాలు ఏంటి అని చెప్పి రంగరాజన్ గారికి ఫోన్ చేసి తెలుసుకున్నాను అని చెప్పి ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ లీడర్లు నేరుగా చిలుకూరు వెళ్లి రంగరాజన్ గారిని పరామర్శించారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగరాజన్ మీద దాడి దురదృష్టకరము, ఇది ఒక వ్యక్తి మీద జరిగిన దాడి కాదు, ధర్మ పరిరక్షణ మీద జరిగిన దాడిగా భావించాలి అని చెప్పి ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఒక స్టేట్మెంట్ ని రిలీజ్ చేశారు ఆయన. అసలు ఏంటి రామరాజ్యము, ఎవరి వీరరాఘవరెడ్డి? రామరాజ్యం పేరుతో చిలుకూరు టెంపుల్ పూజారిని వాళ్ళు ఎందుకు టార్గెట్ చేసి అటాక్ చేశారు, దాడి చేసే స్థాయిలో అసలు ఏం జరిగింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చాలా డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాము. అలాగే ఛత్తీస్గఢ్ లో ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నక్సల్ ఏరువేత నేపథ్యంలో తెలంగాణలో తెర మీదకి వచ్చిన ఈ రామరాజ్యం సంస్థని అలాగే రకరకాల దాడుల్ని ఎలా చూడాలి అని కూడా ఈ వీడియోలో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది. ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. మీరు చేసే లైక్ ద్వారా ఇది ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. అలాగే మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చిలుకూరు బాలాజీ టెంపుల్కి దేశంలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. హైదరాబాద్కి చాలా దగ్గరలో ఉండే టెంపుల్ ఇది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలో ఉంటుంది. ఇక్కడ ఉండే వెంకటేశ్వర స్వామిని వీసాల దేవుడు అంటారు. అక్కడికి వెళ్తే తప్పకుండా వీసా వస్తుంది అని చెప్పి వీసాలకు అప్లై చేసుకున్న వాళ్ళు ఈ టెంపుల్కి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేస్తారు ఉంటారు. అంటే ఎక్కువగా యూత్ వచ్చిపోయే టెంపుల్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడికి వచ్చే యువత కోసమే రంగరాజన్ గారి మీద ఈ రామరాజ్యం సంస్థ దాడి చేసింది. ఎస్, యూత్ ని టార్గెట్ చేస్తూ జరిగిన దాడిది. కొంచెం అర్థమయ్యేలాగా చెప్తాను. ఇది రామరాజ్యం వెబ్సైట్, ఒక్కసారి చూడండి. ఇందులో ప్రధాన నిందితుడైన వీరరాఘవరెడ్డి ఒక భారీ ఆర్మీని రిక్రూట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ పోస్ట్ చేశారు. అది ఇండియన్ ఆర్మీ రిక్రూట్మెంట్ లాంటిది కాదు. ధర్మ సంస్థాపన కోసం 5,000 మందితో రామరాజ్యం ఆర్మీని, రామరాజ్యం సైన్యాన్ని నేను తయారు చేస్తున్నాను, మీరు ఆసక్తి ఉన్న వాళ్ళు అప్లై చేయండి అని చెప్పి ఇచ్చిన నోటిఫికేషన్. ఆ రిక్రూట్మెంట్ ప్రక్రియ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి కొన్నాళ్ల క్రితం నోటిఫికేషన్ ఇచ్చారు. రామరాజ్యం ఆర్మీలో చేరడానికి ముందుకు వచ్చిన వాళ్లకు నెలకు 20,000 రూపాయల జీతము విత్ ఫుడ్ అకామిడేషన్ కూడా ఇస్తాము అని చెప్పి వాళ్ళు ప్రకటించారు. అలాగని ఎవరినైనా ఆర్మీలోకి తీసుకుంటారంటే కాదు, వాళ్ళు ఇక్ష్వాక వంశము లేదా భరత వంశానికి చెందిన వాళ్ళై ఉండాలి. అది చాలా పెద్ద క్వాలిఫికేషన్. వాళ్ళు దుష్ట శిక్షణ చేయడానికి రెడీగా ఉండాలి. ఈ ఆర్మీలో చేరడానికి క్వాలిఫికేషను 10వ తరగతి చాలు. 5 కిలోమీటర్లు నడవాలంట, 2 కిలోమీటర్లు పరిగెత్తగలిగే శారీరక సామర్థ్యం ఉండాలి. అలాగే భాగవత, రామాయణ, భగవద్గీతల మీద అవగాహన, నమ్మకం ఉండాలి. 20 నుండి 50 సంవత్సరాల లోపు వాళ్ళు అప్లై చేసుకోవాలి. సెప్టెంబర్ 1, 2024 నుంచి సెప్టెంబర్ 25, 2024 మధ్య 5,000 మందిని రిక్రూట్ చేసుకుంటాము అని చెప్పి వీళ్ళు నోటిఫికేషన్ ప్రకటించారు. సో ఇంత సిస్టమేటిక్గా వాళ్ళు ప్రకటించారు, చాలా ఓపెన్గా చెప్పారు ఇది ఒక సైన్యం అని చెప్పి. రామరాజ్యం కోసం సైన్యం ఏర్పాటు అవుతుందండి. ఈ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఎవరైతే ప్రాణం ఇవ్వడానికి తీయడానికి సిద్ధపడి ఉంటారో అలాంటి వారందరూ రామరాజ్యం సైన్యంలో చేరొచ్చండి అయ్యా. ఆ యొక్క 5,000 మంది సైన్యాన్ని సేకరించుకోవాలన్నట్టు సంకల్పంలో ఉన్నామండి అయ్యా. ఇలా తన వెబ్సైట్లో ప్రకటిస్తే పెద్దగా స్పందన వచ్చినట్లేదు. ఆ తర్వాత మొత్తం 27,800 గ్రామాల్లో ఉన్న ఆలయాల్లో ఉండే అర్చక పూజారులు ఒక టాస్క్ ఇచ్చారు. వాళ్ళంతా కూడా రామరాజ్య ఆర్మీ కోసము
పనిచేయాలి అని చెప్పి ఒక వీడియోని ఆ వీర రాఘవరెడ్డి రిలీజ్ చేశారు. ఈ ఆర్మీని ఐడెంటిఫై చేసే బాధ్యత ఈ అర్చక పూజారుల మీదే ఉంది అని చెప్పి వాళ్ళు పదే పదే అనేక వీడియోల ద్వారా చెప్తూ వచ్చారు. ఇక్కడ పూజారులు ఎలా ఐడెంటిఫై చేస్తారు అనే డౌట్ మనకి రావచ్చు. పెళ్ళిళ్ళలో కానీ చావుల్లో కానీ గోత్రాలను అడుగుతారు. రకరకాల పూజల్లో గోత్రాలతో అర్చనలు చేయిస్తారు కదా, అలా గోత్రాలు చెప్పినప్పుడు వాళ్ళు చెప్పే గోత్రాన్ని బట్టి వాళ్ళు ఇక్ష్వాక వంశస్థుల లేకపోతే భరత వంశస్థుల అనేది గుర్తుపట్టి, అంటే వాళ్ళలో క్షత్రియులు లేదా క్షత్రియ లక్షణాలు ఎవరికి ఉంటే వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళ వివరాలని నాకు ఇవ్వండి లేదా నా వెబ్సైట్లో పోస్ట్ చేయండి అని చెప్పి అతను కోరుతున్నాడు అనమాట. చాలా ఓపెన్గా కోరుతున్నాడు. ఎవరు ఇక్ష్వాకు వంశీయులు, ఎవరు భరత వంశీయులు గుర్తుపట్టాల్సిన బాధ్యత మీదే. సో దీన్ని ఒక టార్గెట్ లాగా, ఒక టాస్క్ లాగా, తన నుంచి వస్తున్న ఒక డిమాండ్ లాగా మీరు చేయాల్సిందే అని చెప్పి వాళ్ళకి చెప్తున్నాడు. ఆ పని మీకు చేత కాకపోతే, ఆ పనికి మీరు పనికి రాకపోతే ఆ పని తెలిసిన వారికి అప్పచెప్దామండయ్యా. వాళ్ళ ద్వారా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి రామరాజ్యాన్ని స్థాపిస్తాను అనేది అతను చేసిన ప్రకటన. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటే ఏంటి? తన ఆర్మీతో దాడులు చేయడం, అవసరమైతే చంపించడం. ముఖ్యంగా ఈ దేశ న్యాయ వ్యవస్థలు పోలీసులు చేయలేని పనిని మేము చేస్తాము అని చెప్పి అతను పదే పదే చెప్తున్నాడు. ఎందుకంటే చాలా వీడియోల్లో న్యాయస్థానాల మీద పోలీసుల మీద ఆయన కామెంట్ చేస్తూ వచ్చాడు. న్యాయస్థానాలు పనికిరావు, ఈ పోలీస్ వ్యవస్థ కాదు ఉండేది అని చెప్పి, అంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులు చేయడం ద్వారా ధర్మ సంస్థాపన చేస్తాము అనేది వీర రాఘవరెడ్డి పదే పదే చెప్తూ వచ్చిన మాట. కళ్ళు మూసుకుని ఆదేశాలు ఇచ్చే జడ్జి అయినా సరే మేము కోర్టులో చొరబడి 43 CRPC ప్రకారంగా అరెస్ట్ చేసే అధికారాన్ని మేము కలిగి ఉన్నాము. ఇలాంటి ధర్మ సంస్థాపన కోసము క్షత్రియుల్ని ఐడెంటిఫై చేసి, అంటే చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చే వాళ్ళలో నుంచి క్షత్రియుల్ని ఐడెంటిఫై చేసి తన రామరాజ్య ఆర్మీ స్థాపనకు సహకరించాల్సిందిగా చిలుకూరు బాలాజీ టెంపుల్ పూజారి రంగరాజన్ గారిని సంప్రదించారు ఈ వీర రాఘవరెడ్డి అండ్ బ్యాచ్. అక్కడికి యూత్ ఎక్కువగా వస్తారు కాబట్టి, ప్రతిరోజు వేలాది మంది వస్తారు కాబట్టి అక్కడైతే తనకు ఎక్కువ మంది దొరుకుతారు అనేది వాళ్ళ భావన. వాళ్ళ గోత్రాలు తెలుసుకొని వాళ్ళను రామరాజ్యంలో రిక్రూట్ చేయించమని అడిగితే అందుకు రంగరాజన్ గారు ఒప్పుకోలేదు. దాడి తర్వాత రిలీజ్ అయిన వీడియోలో కూడా మనము స్పష్టంగా వినొచ్చు. రంగరాజను నేను రాజ్యాంగం ప్రకారం చేస్తాను అని చెప్పి చెప్తుంటే ఆయన్ని కింద కూర్చోబెట్టి వాళ్ళు చాలా గట్టిగా ఆయన్ని ప్రశ్నిస్తూ వాదిస్తూ మాట్లాడుతున్న మాటల్లో ఆయన నేను రాజ్యాంగం ప్రకారం పనిచేస్తాను కానీ ఇలా కాదు అని చెప్పి చెప్పే మాటల్ని మనం వినొచ్చు. భగవత్ సేవ చేస్తాను, ఆయన బాధలు పట్టుకుంటాను, రామరాజ్య స్థాపనకి నాటం చేస్తాను, రాజ్యాంగం ప్రకారం చేస్తున్నా. అతని వెబ్సైట్లోకి వెళ్తే స్వతంత్ర టీవీలో వచ్చిన వీడియోలు, ఈ వీర రాఘవరెడ్డి రామాయణం గురించి చెప్తూ చేసిన వీడియోలు, చాలా వీడియోలు మనకు కనిపిస్తాయి. ఆ వీడియోల్లో ఎక్కడా కూడా అతనిలో ఆవేశం లేదు. చాలా శాంతంగా ప్రశాంతమూర్తిలాగా రామాయణం గురించి అతను మాట్లాడిన మాటలు, పాడిన పాటలు మనకు కనిపిస్తాయి వీడియోస్ రూపంలో. అది ఒక పార్శ్వం అయితే, ఈ మధ్య కాలంలో అత్యంత ఆవేశపూరితంగా కోర్టులోకి చొరబడతాము, లాక్కొని వస్తాం బయటికి, ఎవరిని వదిలిపెట్టము అనేలాగా ఆవేశపూరితంగా చెప్పిన వీడియోలు కూడా బోల్డ్ ఉన్నాయి. అతని ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో కూడా బోల్డ్ వీడియోలు అలాంటివి కనిపిస్తాయి. రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ నిర్వీర్యమైపోయింది. నిర్వీర్యమైపోయిన వ్యవస్థను గాడిలో పెట్టడానికి భగవద్గీతలో చెప్పిన విధంగా రామరాజ్యం ఏర్పాటు చేసి ధర్మ సంస్థాపన చేయడమే పరిష్కారము ఆ సమస్యకు అని చెప్పి, అందుకోసమే మేము ఒక ఆర్మీని తయారు చేస్తున్నాము అని చెప్పి కొన్ని రోజులుగా ఇతను అనేక జిల్లాలు తిరుగుతూ ఆ రామరాజ్యంలోకి చాలామందిని చేర్చుకుంటూ ఉన్నారు. అక్కడక్కడ రామరాజ్యం ప్రతినిధులు కూడా నియమించారు. వాళ్ళతో జాయినింగ్ అప్పుడు మేము ప్రాణం ఇవ్వడానికైనా ప్రాణం తీయడానికైనా అనేలాగా ప్రమాణాలు చేయించి మరీ తీసుకుంటున్నారు. ఇప్పటికే రిక్రూట్ అయిన అతని టీం మెంబర్స్ చేసిన వీడియోలను కూడా మనం చూడొచ్చు. పోలీసులు కానీ కోర్టులు కానీ మాకొద్దు, రామరాజ్యం మనం స్థాపించుకుందాము, అందుకోసం మీరు తన్ మన్ ధన్ రూపంలో సపోర్ట్ చేయండి అని చెప్పి ఫండ్ రైజ్ చేస్తున్న వీడియోలను కూడా వాళ్ళు పోస్ట్ చేశారు. ఇంతకీ ఎవరి వీర రాఘవరెడ్డి అంటే అతనిది తూర్పుగోదావరి జిల్లా. అతను శూద్రుడు అని చెప్పి తనని తాను పరిచయం చేసుకుంటూ ఒక వీడియోలో చెప్పారు. అంతకు మించి అతని గతానికి సంబంధించిన ఎక్కువ వివరాలు ప్రస్తుతానికైతే అందుబాటులో లేవు. ఈ వీర రాఘవరెడ్డి తనను తాను ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాను అని చెప్పి మాత్రము భావించట్లేదు అని చెప్పి అతని లేటెస్ట్ వీడియోలు చూస్తే అర్థమవుతుంది. మొత్తం నవగ్రహాలు నా అధీనంలోనే ఉన్నాయి అనుకునే స్థాయిలోకి, ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. నా పేరు వీర రాఘవరెడ్డి, నవగ్రహాలు అధీనంలో నేను లేను, నవగ్రహాలు నా అధీనంలో ఉన్నాయి. ఇప్పటికే నా ఛానల్ మొత్తం ఆకాశమంతా చుట్టుముట్టుని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, దేశ ప్రధాన న్యాయమూర్తిని తన శక్తితో రప్పిస్తాను అని చెప్పి తిరుమలలో
వాళ్ళందరినీ వరుసలో నిలబెడతాను అని చెప్పి అతను చాలా తీవ్రంగా మాట్లాడిన వీడియో కూడా ఒకటి వైరల్ అవుతుంది. ఇప్పటికిప్పుడు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను బంధించి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర పెట్టకపోతే భారత ప్రధాన న్యాయమూర్తితో సహా మేము విజృంభిస్తాం. రామరాజ్యం సైన్యం ఇది, మేమంతా రామరాజ్యం సైనికులు అని చెప్పి వాళ్ళు రిలీజ్ చేసిన ఫోటోలు కూడా కొన్ని వైరల్ అయ్యాయి. అందులో కొంతమంది అమ్మాయిలు కూడా మనకు కనిపిస్తారు. ఇతను రంగరాజన్ మీద దాడికి వెళ్ళినప్పుడు అంతా ఆర్మీ లాగానే ఒక ఆర్డర్లో వెళ్ళడం, వాళ్ళంతా మేము సైనికులు, రామరాజ్యం సైనికులు అనే ఫీలింగ్ కనిపించేటట్టు ఆర్మీలో వెళ్ళడము, వాటినన్నిటినీ కూడా వీడియోలు వాళ్ళే తీయడము, తర్వాత వాటిని అప్లోడ్ చేయడము, ఇదంతా కూడా చాలా సిస్టమేటిక్గా, చాలా ఆర్గనైజ్డ్గా జరుగుతున్న వ్యవహారం లాగా ఇది క్లియర్ కట్గా అర్థమవుతుంది. అలాగే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా చాలా ధైర్యంగా అతను పోస్ట్ చేశారు. ఇదంతా పబ్లిక్గా చేయడానికి ఫండ్స్ కూడా అడుగుతున్నాడు. ఇంత ధైర్యం అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? హిందుత్వ పేరు చెప్పి ఎవరైనా సరే ఏమైనా చేయొచ్చు అనే ధైర్యాన్ని అతనికి ఎవరిచ్చారు? ఎవరు ఇతను వెనుకాల ఉండి ఇదంతా చేయిస్తున్నారు? సో ఇవి చాలా సీరియస్ ప్రశ్నలు. రంగరాజన్ గారు హిందూ వ్యతిరేకేమి కాదు, ఆయన మీద హిందూ వ్యతిరేకి నువ్వు అని చెప్పి వెళ్ళి దాడి చేయడానికి. దేవాలయాల పరిరక్షణ అంశాల మీద అతను తరచూ రెస్పాండ్ అవుతూ ఉంటారు. గుడుల్ని కాపాడుకోవాలి అని చెప్తున్న వ్యక్తుల్లో అతను కూడా ఒకరు. అలాగే ముత్యాలమ్మ టెంపుల్ మీద రీసెంట్గా చూస్తే ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి జరిగినప్పుడు చాలా వేగంగా స్పందించిన వాళ్ళలో రంగరాజన్ గారు ఒకరు. అలాగే ఆయన బాగా చదువుకున్నారు, సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి. అందుకే పూజకు మాత్రమే పరిమితం కాకుండా అక్కడికి వచ్చిన వాళ్ళకి అనేక విషయాలు, నైతిక ప్రవర్తన గురించి చెప్తూ కూడా అనేక ప్రసంగాలు ఆయన టెంపుల్ ప్రాంగణంలో నుంచి ఇస్తున్నవి కూడా మనం చూస్తూ ఉంటాం తరచు. దళిత గోవిందాన్ని ఆయన స్వయంగా పాటించారు. పరశ్రీ అనే ఒక దళిత యువకుడిని తన భుజాల మీద ఎత్తుకొని చిలుకూరు బాలాజీ టెంపుల్లోకి ఆయన తీసుకెళ్లారు. అలాంటి వ్యక్తి మీద రాముడి పేరు చెప్పి దాడి చేయడము అనేది ఎలాంటి సంస్కృతికి నిదర్శనము అంటే, ఇక్కడ ఈ దాడి వెనుక కారణము వాళ్ళు ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు, మేము ఒక ప్రైవేట్ ఆర్మీని రిక్రూట్ చేస్తున్నాము, ఈ టెంపుల్కి వచ్చే భక్తుల్లో నుంచి మాకు కావాల్సిన వ్యక్తుల్ని మీరు సెలెక్ట్ చేసి ఆ సమాచారం మాకు ఇవ్వాలి, మా రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మీరు పాల్గొనాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. వాళ్ళ డిమాండ్లకి లొంగకపోవడంతో నేను రాజ్యాంగం ప్రకారమే పనిచేసే వ్యక్తిని అని చెప్పి చెప్పడం వల్ల ఈ దాడి జరిగింది. ఒక ప్రైవేట్ వ్యక్తి రామరాజ్యం పేరుతో ఒక ప్రైవేట్ ఆర్మీని తయారు చేసుకుని నేను ఎవరిని వదలను అని చెప్పి వార్నింగ్లు ఇస్తుంటే, వేలాది మందిని జీతాలు ఇచ్చి మరీ రిక్రూట్ చేసుకుంటూ దాడులకు పాల్పడతామని చెప్పి డైరెక్ట్గా చెప్తుంటే, ఇదంతా ఎక్స్ట్రీమిజం కాదా? ఎక్స్ట్రీమిజం కిందికి రాదా ఇదంతా కూడా? వీళ్ళంతా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదా? శాంతి భద్రతలకు వీళ్ళ వల్ల ముప్పు కలగదా? గతంలో నార్త్ ఇండియాలో మాత్రమే మతం పేరుతో మూకదాడుల కల్చర్ ఉండేది, దాన్ని మనం చూసేవాళ్ళం. ఇప్పుడు ఏపీ, తెలంగాణలో కూడా ఈ మతోన్మాద కల్చర్ అనేది చాలా వేగంగా పెరిగిపోతుంది. డిసెంబర్లో హైదరాబాద్ బుక్ ఫెస్టివల్లో వీక్షణం వేణుగోపాల్ అనే సీనియర్ జర్నలిస్ట్ బుక్ స్టాల్లోకి వెళ్ళి ఈ బుక్ ఎందుకు అమ్ముతున్నావు అని చెప్పి ఒక పుస్తకాన్ని పట్టుకుని కొంతమంది వెళ్ళి ఆయన్ని బెదిరించారు. అలాగే రీసెంట్గా తిరుపతి బుక్ ఫెస్టివల్లో కూడా ఇంకొక బుక్ స్టాల్ మీద ఇలాంటి మూక దాడి జరిగింది. ముత్యాలమ్మ టెంపుల్ ఇన్సిడెంట్తో తెర మీదకి వచ్చిన అఘోరి అనే క్యారెక్టర్ ఇప్పుడు రైట్ వింగ్ అతివాదిగా తయారైంది. ఏకంగా ఆయుధాలు చేతిలో పట్టుకుని ఒక వర్గం వాళ్ళ మీద నేను భౌతిక దాడులు చేస్తాను అని చెప్పి డైరెక్ట్గా హెచ్చరిస్తోంది. మతం పేరు చెప్పి చేసే ఇలాంటి దాడులు సౌత్ ఇండియాలో పెద్దగా లేవు గతంలో. ఇప్పుడు చాలా వేగంగా ఈ టైప్ కల్చర్ పెరిగిపోతుంది. ఛత్తీస్గఢ్లో కేంద్ర ప్రభుత్వము ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్ల ఏరువేత కార్యక్రమాన్ని చాలా వేగంగా చేస్తుంది. ఫిబ్రవరి 9వ తేదీని బీజపూర్లో 31 మందిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. 40 రోజుల్లో 80 మంది మావోయిస్టులు పోలీసుల కాల్పుల్లో చనిపోయారు. ఆయుధాలు పట్టుకుని సొంత ఆర్మీని రిక్రూట్ చేసుకునే నక్సలైట్లు ఈ దేశానికి ప్రమాదకరము అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. అందుకే వాళ్ళను 2026 మార్చ్ 21 నాటికి ఏరేస్తాము, ఒక్కరంటే ఒక్క లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ కూడా లేకుండా చేస్తాము అని చెప్పి హోంమంత్రి అమిత్ షా పదే పదే ప్రకటిస్తున్నారు. 31 మార్చ్ 2026 को इस देश की भूमि पर से हम नक्सलवाद को पूर्ण रूप से समाप्त करने का काम करेंगे. అసలు ఆపరేషన్ కగార్ అంటే ఏంటి, నక్సలిజం ఎందుకు పుట్టింది, ఏంటి నక్సలిజము, ఇవన్నీ చెప్తూ నేను ఒక డీటెయిల్డ్ వీడియో రీసెంట్గా చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. నక్సలైట్లు ఎలాగైతే అతివాదులో రామరాజ్యం పేరుతో ఒక ఆర్మీని, ప్రైవేట్ ఆర్మీని రిక్రూట్ చేసుకుంటున్న వాళ్ళు కూడా అతివాదులు కాకుండా పోతారా? వాళ్ళ ఉద్దేశాలు నక్సలైట్లు చెప్పే కారణాలు ఏవైనా కానివ్వండి, లేకపోతే వీళ్ళు చెప్పే కారణాలు ఏవైనా కానివ్వండి, బట్ ఒక ప్రైవేట్ ఆర్మీని ఆయుధాలు చేతిలోకి తీసుకొని దాడులు చేసే టైప్ ఆర్మీని తయారు చేసుకోవడం అనేది ఎక్స్ట్రీమిజం కాకుండా పోతుందా? అది లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అయినప్పుడు ఇది రైట్ వింగ్ ఎక్స్ట్రీమిజమే. కానీ రెండు మాత్రం ఎక్స్ట్రీమిజంసే. హింసతోనే ధర్మస్థాపన చేస్తాము, ఈ కోర్టులు ఈ పోలీసులు కాదు, దేశంలో మిగిలిపోయిన రాముడి వారసులైన క్షత్రియులతోనే రామరాజ్య స్థాపన చేస్తాము అని చెప్పి ఈ ఎక్స్ట్రీమిస్టులు అంటున్నారు. ఎంతోమంది యువతీ యువకులు ఈ వీరరాఘవరెడ్డి మాటలు తీవ్రంగా తీసుకొని అతని ఆర్మీలో చేరుతున్నారు.
10వ క్లాస్ చదివిన వాళ్ళ మీద రాజ్యాంగము, చట్టాలు, ప్రజాస్వామ్య స్పృహ వీటన్నిటికంటే కూడా మతం అనేది కలిగించే ఎమోషన్స్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. చివరికి ఏ హిందూ మతం కోసం మేము పనిచేస్తామో అని వాళ్ళు చెప్తున్నారో అదే హిందూ మతంలో వాళ్లకు సహకరించిన వాళ్ళ మీద ఈ స్థాయిలో దాడులకు తెగబడుతున్నారు. 2 ఏళ్లుగా ఈ రామరాజ్యం సంస్థ యాక్టివ్గా పనిచేస్తుంది. అయినా సరే ఇప్పటిదాకా ఈ సంస్థ గురించి ఎక్కడా కూడా బయటికి రాలేదు. ఈ ఇష్యూతో వీళ్ళకి కలిగిన నష్టం కంటే లాభమే ఎక్కువేమో అని చెప్పి కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా వీళ్ళ గురించి పెద్దగా ఎవరికీ తెలీదు. ఇప్పుడు ఒక్కసారిగా అందరికీ తెలిసింది. ఇంతకు ముందే పోలీసులు, నిఘా వ్యవస్థలు వీళ్ళ యాక్టివిటీ ఏంటి అని తెలుసుకొని వాళ్ళని నియంత్రించి ఉండాలి. కానీ దాడి జరిగిన తర్వాత ఒక్కసారిగా వీళ్ళ గురించి తెలుసుకోవడం అనేది పెరిగింది. ఇప్పటికే దేశంలో మత విద్వేషాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అనేక యూట్యూబ్ ఛానల్లో విద్వేషం ఏర్లై పారుతోంది. సాధారణ వ్యక్తులు కూడా గత కొన్నేళ్లుగా మతాల వారీగా విడిపోయి ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఈ రామరాజ్యం సంస్థను సీరియస్గా తీసుకుని వాళ్ళలో చేరడానికి, లేకపోతే వాళ్ళని హీరోలుగా చూసే వాళ్ళు కూడా పెరగరు అని చెప్పి గ్యారంటీ ఏమీ లేదు. వీళ్ళు సొంత ఆర్మీలని రిక్రూట్ చేసుకుని వాళ్ళకి నచ్చని వ్యక్తుల మీద దాడులు చేసుకుంటూ పోతే ఇంకా రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి అర్థం ఉంటుందా? ఇప్పుడు హిందూ మతంలో ఉండే అర్చక స్థానంలో ఉండే వాళ్ళకే రక్షణ లేకుండా పోయింది అంటే ఆ పరిస్థితికి ప్రధానమైన కారణము ప్రభుత్వాల వైఫల్యాలు. మత విద్వేషాలను సీరియస్గా తీసుకోవట్లేదు. మతోన్మాదాన్ని కట్టడి చేయకపోతే రకరకాల పేర్లతో రకరకాల వ్యక్తులు పుట్టుకొని వస్తారు. వీళ్ళు రాముణ్ణి, జై శ్రీరామ్ నినాదాన్ని ఆయుధాలుగా వాడుకుంటున్నారు. అందరినీ టెర్రరైజ్ చేయడానికి, దాడులు చేయడానికి రాముణ్ణి, జై శ్రీరామ్ నినాదాన్ని వాడుకోవడం అనేది ఇలాంటి వాళ్లకు ఒక అలవాట్లాగా అయిపోయింది. ఇలాంటి వ్యక్తులకు, సంస్థలకు మూలాలు ఎక్కడున్నాయని ఆలోచిస్తే వీళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్ భావజాలానికి ప్రభావితమయ్యి రకరకాల పేర్లతో బయటకు వచ్చిన వాళ్ళు అనేది మనకు స్థూలంగా అర్థమవుతుంది. జర్మనీలో హిట్లర్ యూదుల్ని ఊచకోతకొస్తున్నప్పుడు పాస్టర్ నీమెల్లర్ అనే ఒక జర్మన్ తత్వవేత్త మతోన్మాదాన్ని ప్రతి ఒక్కరూ ఎక్కడికక్కడ ఎందుకు అడ్డుకోవాలో, ఎందుకు ప్రశ్నించాలో, మతోన్మాదానికి వ్యతిరేకంగా ఎందుకు నిలబడాలో చెప్తూ ఒక అద్భుతమైన కొటేషన్ చెప్పారు. మొదట వాళ్ళు యూదుల కోసం వచ్చారు, నేను యూదుల్ని కాదు కాబట్టి మాట్లాడలేదు. తర్వాత వాళ్ళు కమ్యూనిస్టుల కోసం వచ్చారు, నేను కమ్యూనిస్ట్ని కాదు కాబట్టి మాట్లాడలేదు. తర్వాత వాళ్ళు క్యాథలికుల కోసం వచ్చారు, నేను క్యాథలిక్ని కాదు కాబట్టి మాట్లాడలేదు. ఆ తర్వాత వాళ్ళు నా కోసమే వచ్చారు. నా కోసం మాట్లాడడానికి ఇక ఎవరూ మిగల్లేదు అప్పటికి. అంటే ఏంటి అర్థము? వేరే మతస్థుల మీద బీఫ్ తింటున్నాడు అనో, మతం మారుస్తున్నాడు అనో, హిందూ యువతిని పెళ్లి చేసుకున్నాడు అనో దాడి చేస్తే మనల్ని కాదులే అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉండొచ్చు. ఆ తర్వాత అలాంటి దాడుల్ని ఖండించే, నిరసన తెలిపే కమ్యూనిస్టుల్ని ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తే అప్పుడు కూడా చాలామంది మనల్ని కాదులే, వాళ్ళే ఏదో తప్పు చేసి ఉంటారు అని చెప్పి సైలెంట్గా ఉన్నారు. అలాగే ఆలయంలోకి వెళ్ళారనో, లేకపోతే వేరే పెద్ద కులం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడనో దళితుల మీద దాడి చేస్తే అప్పుడు కూడా నాకేమీ సంబంధం లేదు అని చెప్పి చాలామంది భావించి ఉండొచ్చు. ఈ దేశంలో రాజ్యాంగం కాదు గొప్ప, మతము, మతధర్మ శాస్త్రాలే గొప్ప అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు తెలుసుకున్నది ఏంటి? మనధర్మ శాస్త్రాన్ని గౌరవించే వ్యక్తులు కూడా దాడులకు అతీతం కాదు. ఇదంతా కూడా ఆధిపత్యం కోసం జరుగుతున్న ఘర్షణ, సంపద కోసం, అధికారం కోసం జరిగే ఘర్షణ. ఈ మత రక్షకుల పేరుతో ఉన్మాదులు అన్ని మతాల్లోనూ ఉన్నారు. తెలుగులో ఉన్న హిందుత్వ యూట్యూబ్ ఛానళ్ళు, ఇస్లాం యూట్యూబ్ ఛానళ్ళు, క్రిస్టియన్ యూట్యూబ్ ఛానళ్ళు చూస్తే వాళ్ళు పైకి మత రక్షకులుగా చెప్తూనే కింద మాత్రం మాకు డబ్బులు పంపించండి, మేము మతాన్ని కాపాడుతాము అని చెప్పి గూగుల్ పే, ఫోన్పే నంబర్లు ఇస్తూ ఉంటారు. యూట్యూబ్ మత రక్షకుల అంతిమ లక్ష్యము మనీ అయితే, రాజకీయ పార్టీలు మతాన్ని రక్షిస్తాము అని చెప్పి రాజకీయ పార్టీలు పెట్టే వాళ్ళ అంతిమ లక్ష్యము అధికారం. సో ఈ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. ఇలాంటప్పుడు అంతా నమ్మాల్సింది రాజ్యాంగాన్ని, బలపరచాల్సింది రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థల్ని. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తే దేశంలో ఎవరికీ రక్షణ ఉండదు అనే విషయాన్ని రంగరాజన్ గారి మీద దాడి చాలా చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.